ఆయన మద్దతు మీడియా, ఆయన భజన బృందాలు అందరూ కూడా వారం రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదనలో తప్పే ఉందనేది మాకు అర్థం కావట్లే. ఆయన ఏం చెప్పారు? ప్లాన్ బిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఒక క్యారిడర్గా, గ్రోత్ క్యారిడర్గా అభివృద్ధి చేసుకుంటే ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కనెక్టివిటీ వచ్చినట్లయితే అది ఒక పెద్ద గ్రోత్ సెంటర్గా మారుతుంది కదా. 2 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఉన్న అంచనాల ప్రకారం అమరావతికి అవసరమైతే కొద్ది రోజుల్లో అది 2 లక్షలు పెరిగే కొద్దీ ఇంకా లక్షలాది కోట్ల ఖర్చుకి పెరిగిపోతుంది. అసలు ఇది సాధ్యమా? కాబట్టి ఈ ప్లాన్ బిని ఆలోచిస్తే తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక సూచనతో ఎందుకు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టింది అని మేము అడుగుతున్నాం. ఎందుకు అంత భయపడుతున్నారు? మీరే చెప్తున్నారు కదా, అమరావతిని చట్టం రూపొందించి ఆ చట్టంలో ఎవరు ముట్టుకోకుండా మేము బంధించి పెట్టాము అని చెప్తున్నారు. మరి అంత గొప్ప చట్టాలు తయారు చేసి అమరావతిని ప్రొటెక్షన్ ఇచ్చిన మీకు జగన్ గారు చెప్పిన మావిగన్ను ఎందుకు వణుకు పుట్టించింది? ఈ ప్రశ్నకి సమాధానం మీరైనా చెప్పగలుగుతారా? చాలా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్త ప్రతిపాదనని సూచనప్రాయంగా మాట్లాడిన వెంటనే ఒక ఆయన బయటకు వచ్చి, ఒక కేంద్ర మంత్రి ఏం చెప్తారంటే అమరావతి అనేది ఏదో ఒక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో పూర్తవదు, 50 ఏళ్ళు పడుతుంది కనీసం అని ఒక ఆయన చెప్పాడు. మరొక ఆయన ఏం చెప్పాడంటే ఇది కనీసం 2 తరాలు పడుతుంది ఇది డెవలప్ అవ్వాలంటే అని చెప్పాడు. ఇంకొక ఆయన బయటకు వచ్చి ఏం చెప్తున్నారంటే అసలు అమరావతి అనేది ఇవాళకి ఇవాళ వస్తుందని మేము కూడా అనుకోవట్లేదు, కాకపోతే రేపు జగన్ గారు వస్తే దీన్ని మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేస్తాం మేమని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న పెద్దలే చెప్తున్నారు. అంటే జగన్ వస్తాడనే ఒకే ఒక భయం మిమ్మల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది. జగన్ గారు చెప్పిన మావిగన్ అనేది ఇవాళ ఎంతవరకు తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టి కాంట్రాక్టర్లను మీరు వర్కులు స్పీడ్గా చేయకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తానని, చర్యలు తీసుకుంటానని చెప్పినట్టుగా పత్రికలో చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇసుక కావాలంటే ఎంతైనా ఉచితంగా ఇచ్చేయండి, ఎంత గ్రావెలైనా ఉచితంగా ఇచ్చేయండి, ఏమైనా వాళ్ళకి ఇచ్చేయండి, కానీ వర్కులు స్పీడ్ కావాలి, లేబర్ లేకపోతే లేబర్ని వేరే చోట నుంచి తీసుకురండి, ఇంకా టెక్నాలజీని వాడండి, ప్రభుత్వాన్ని వాడుకోండి విచ్చలవిడిగా మీరు అని కాంట్రాక్టర్లకు చెప్తున్నట్టుగా వార్తలు వచ్చినాయి. కానీ స్పీడ్ పెరగాలి అని చెప్పినట్టుగా వార్తలు చూసాం. ఎందుకు ఇంత స్పీడు? 3 ఏళ్ల తర్వాత జగన్ గారు వస్తారు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా, ఆపేస్తే మీ కళల రాజధాని కూలిపోద్ది కాబట్టి మీ కళ అని భయపడుతూ వేగంగా వర్కులు చేయాలనుకుంటున్నారు. దీంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎక్కడో మాట్లాడుతూ ఆయన చెప్తాడు, మేము అభివృద్ధి క్యారిడార్లని తీసుకొస్తాము రాష్ట్రంలో, ఇటు శ్రీకాకుళం నుంచి వెస్ట్ గోదావరి వరకు ఒకటి, ఆ తర్వాత కృష్ణా, గుంటూరు అవన్నీ ఒక క్యారిడారు, మళ్ళీ ప్రకాశం, నెల్లూరు అదంతా ఒక క్యారిడార్గా వస్తుంది, రాయలసీమ అంతా ఒక క్యారిడార్గా వస్తుందని చెప్తా ఉన్నాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక గ్రోత్ క్యారిడార్ అనే ఒక పదం వాడితే మీకు గుబులు పుట్టి ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని, అన్ని ప్రాంతాలని గ్రోత్ క్యారిడార్గా డెవలప్ చేస్తామని చెప్పే పరిస్థితికి మీరు వచ్చారు. జగన్ పవర్ ఏంటనేది ఈ ఒక్క ప్రెస్ మీట్తోనే ఈ రాష్ట్రం మళ్ళీ మరొకసారి తెలుసుకుంది. చాలామంది రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఒక ఆయన మాట్లాడింది చూశాను, జంగారెడ్డిగూడ నుంచి గుంటూరు దాకా పెట్టండి జగన్ అని వస్తుంది కదా పేరుని తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక ఆయన మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అదే చెప్తున్నారు, అటు జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి గుంటూరు దాకానే కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలి, అందుకు వికేంద్రీకరణ మాత్రమే ఒక టూల్ అని ఆయన మొదటి నుంచి చెప్తూ వచ్చారు. అందుకే శాసన రాజధానిగా అమరావతిని పెట్టి
ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని, అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్గా న్యాయ రాజధానిగా కర్నూలుని ఆ రోజు ఆయన ప్రతిపాదించారు. ఇవన్నిటినీ కాదని ఇవాళ మీరు తీసుకొచ్చి మళ్ళీ అమరావతిని డెవలప్ చేస్తామంటున్నారు. ఇప్పటివరకు మీరు ఖర్చు పెట్టింది ఎంత? 8,000 కోట్లు. 7 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఖర్చు పెట్టింది 8,000 కోట్లు అయితే 2 లక్షల కోట్లు ఇవాళ అంచనాకి కావాల్సి వస్తే ఎన్నాళ్ళు పడుతుంది అనేదే ఇవాళ ప్రజల ముందున్న పెద్ద ప్రశ్న. ఇంత డబ్బు లేదు కాబట్టే మీరు ఆల్టర్నేటివ్గా ఒక క్యారిడార్ని డెవలప్ చేసి అంతా కనెక్టివిటీ చేస్తే మీరు అనుకున్న ప్రాంతానికి ఇంకా మంచిది కదా అని జగన్ గారు చెబితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకా కడుపు మంట బ్యాచ్ చంద్రబాబుని పిచ్చిగా ప్రేమించే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు అంటే పడి చచ్చిపోయే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకుని ఒకటి రాశాడు ఆయన. వారం వారం మా కర్మగాలి అలాంటి చెత్త పలుకులు చదువుతూ ఉంటాం, ఎందుకంటే మాకు పేపర్లు చదవడం అలవాటు కాబట్టి. ఆ పలుకుని ముందు రోజు టీవీలో వేస్తారు. ఆయన చెబుతున్నాడు అంటే కడుపు మంటకి పరాకాష్ఠగా ఆయన రాసిన రాత ఏంటంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారట వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ వీళ్ళ మీ భార్యలు కాదు మీ చెల్లెళ్ళు అనుకోండి అంటే చెల్లెళ్ళు అనుకుని వేరే సంబంధాలు చూస్తారని మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా దిగజారుడుతనం, ఇంతకన్నా నీచంగా రాయగలగడం నాకు తెలిసి జర్నలిస్ట్ అని పేరు పెట్టుకున్న ఎవ్వడూ చేయలేడు. అంత దిగజారిపోయి రాతలు రాయగలిగిన పరిస్థితి ఇంక ఎవ్వడూ రాడు కూడా. ఒక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గురించి కొత్తగా మనం ఏం చెప్పక్కర్లే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే చర్చ జరిగింది ఏ స్థాయి నుంచి ఆయన ఎలా వచ్చాడు అని. ఆయన వచ్చి నీతులు చెప్తాడు, ఆయన రాస్తాడు చాలా భయంకరంగా. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు అసలు నిలదీయలేకపోతున్నారు జగన్ని, వాళ్ళకి ఇది రుచించకపోయినా కూడా నోరు మూసుకుని ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే కానీ నిజంగా ఏ చంద్రబాబు నాయుడు ఆలోచన అయితే అసలు ఆ ట్రంప్ ఎందుకు పనికిరాడని, ఎలన్ మస్క్ ఈయన దగ్గర పాఠాలు నేర్చుకున్నాడని, అసలు ఈయనకి ఉన్నంత తెలివితేటలు ఈ దేశంలో ప్రపంచంలో ఎవరికీ లేవని రాసి ఉండేవాడు. రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించే రాధాకృష్ణ ఈ రాష్ట్రానికి పట్టిన ఒక చీడ లాంటి వ్యవస్థ ఆంధ్రజ్యోతిని నడుపుతున్నాడు. కూర్చుని హైదరాబాద్లో కూర్చుంటాడు, తెలంగాణలో కూర్చుంటాడు, ఇక్కడ చిలక పలుకులు పలుకుతూ ఉంటాడు. ఇక్కడ మనం ఎలా బతకాలా ఆయన చెప్తాడు, ఇక్కడ మనం ఏం చేయాలా ఆయన చెప్తాడు, పరిపాలన ఎలా ఉండాలా ఆయన చెప్తాడు. మరి దరిద్రం కాకపోతే ఏంటిది? ఇంకా ఆయన రాసిన ఆర్టికల్లో ఏం చెప్తున్నాడంటే, స్పీడ్గా కట్టేస్తే జగన్ గారు అధికారంలోకి వచ్చినా కూడా దీన్ని ఆపలేరు అని రాశాడు. అంటే ఆయన వస్తాడని మీరు నమ్ముతున్నారనే కదా. ఆ పాజిటివ్ మీకు ఇష్టం లేకపోయినా ఒక శత్రువులాగా జగన్ గారిని చూసినా కూడా ఆ పాజిటివిటీ అనేది మాకు కనిపిస్తుంది కదా దాంట్లో. అంటే వస్తాడని మీరే నమ్ముతున్నారంటే అంత పెద్ద శత్రువులుగా మీరే డిక్లేర్ చేసుకుని ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారని మీరే అర్థం చేసుకున్నారని మేము భావిస్తూ ఉన్నాం. దీంతోపాటు ఇంకా చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట వారానికి 941 కోట్లు ఖర్చు పెట్టాలి అమరావతిలో అని చెప్పారట. అంటే ఇంచుమించుగా నెలకి 4,000 కోట్లు, సంవత్సరానికి 48,000 కోట్లు, వచ్చే 3 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాలని ఒక ప్రణాళికని చాలా వేగంగా అమలు చేస్తున్నారంట. అసలు ఇది సాధ్యమా? పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ఏం చెప్తారంటే జీతాలకి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడమే కష్టమైపోతుంది అని పయ్యావుల కేశవ్ గారు చెప్పారు 2 రోజుల క్రితం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇటీవల కాలంలో కొన్ని సభల్లో ఏం చెప్పాడంటే వచ్చిన ఆదాయం జీతాలకు సరిపోతుంది, అప్పు ఇచ్చేవాడు కూడా లేడు, బాబు అని ఎంత వేడుకున్నా కూడా అప్పు పుట్టడం లేదు ఈ రాష్ట్రానికి, చాలా కష్టాల్లో ఉన్నాం, ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం, పరిస్థితి ఏం బాగాలేదని చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా ఆయన నోటితో ఆయన చెప్పాడు. ఇప్పుడు వచ్చే 3 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాలంట. ఎవడి చెవిలో పువ్వులు పెడదాం అనుకుంటున్నారు మీరు అని అడుగుతున్నాం. అమరావతి పేరు చెప్పి ఏ ప్రాంతాన్ని మీరు నష్టపరచాలనుకుంటున్నారు, ఏ రంగాన్ని మీరు దెబ్బతీయాలనుకుంటున్నారు అనేది మాకు అర్థమవుతుంది. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే రేణుకా చౌదరి గారిని ఒక మహానాయకురాలు, ఆవిడ ఆరిజిన్
తెలుగుదేశం పార్టీలో పుట్టింది ఆమె, రాజకీయ అరంగేటం. ఆవిడ సాక్షాత్తు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి ఏదో చెప్పింది, పెట్టరా అమరావతి పిలవరా కమరావతి అని నేను అప్పుడే ముఖ్యమంత్రికి చెప్పాను అని. అంటే ఎంత డెలిబరేట్గా బిహేవ్ చేస్తున్నారో ఒక హోదాలో ఉన్నవాళ్ళు కూడా, ఎంత దిగజారిపోయి చట్టసభలో కూడా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి. ఆవిడ అంత డెలిబరేట్గా అమరావతి కమరావతి అని మాట్లాడితే ఇవాళ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న నాయకులు కానీ ఇది తప్పు, అమరావతి ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో చెందింది కాదు, అమరావతి అందరిదే అని ఒక మాట ఎందుకు చెప్పలేకపోయారు, ఎందుకు ఖండించలేకపోయారు రేణుకా చౌదరిని అని మేము అడుగుతున్నాం. మామూలుగా అయితే మీరు మీ పార్టీ తరఫున రాజ్యసభలో లెటర్ ఇవ్వాలి, వాటన్నిటినీ కూడా రికార్డింగ్ తొలగించమని. కానీ దురదృష్టం ఏంటంటే బీజేపీతో మీ కూటమి, మీ ఆలోచనల్ని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా మద్దతిస్తుంది. చిత్రంగా ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు, పార్లమెంట్లో 50 పార్టీలు ఉంటే 49 పార్టీలు అమరావతి బిల్లుకి సపోర్ట్ చేసినాయి, ఒకే ఒక్క వైసీపీ ఈ దౌర్భాగ్యం, వైసీపీ పార్టీ దౌర్భాగ్య స్థితిలో ఉండి దాన్ని మద్దతు ఇవ్వలేదు అంటుంది అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. మేమేమంటున్నామంటే అసలు ఈ దౌర్భాగ్యం ఏంటి, ఈ అవినీతి ఏంటి, ఈ దోపిడీ మోడల్ ఏంటి, అమరావతి ఎవరి కోసం ఎవరు కడుతున్నారు, ఇది తెలిసి ప్రజల పక్షాన ఆలోచించగలిగిన నాయకత్వం ఉన్న ఏకైక పార్టీ వైసీపీ కాబట్టే వ్యతిరేకించింది. అమరావతి అనేది ఒక దోపిడీ మోడల్, అది తుప్పరగొట్టడానికి 100 కోట్లు, నీళ్లు తోడడానికి 100 కోట్లు, స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి 14,000 రూపాయలు, డిజైన్లకి 400 కోట్లు, మీకు ఇష్టమైన కంపెనీలకి పప్పు బెల్లాలుగా మీరు భూములు పంచిపెట్టే కార్యక్రమం. గతంలో 2019 ముందు ఏ కంపెనీలకైతే కాంట్రాక్టులు వచ్చినాయో అదే కంపెనీలకి ఎక్సెస్ రేట్లకి అవే వర్కులు మళ్ళీ వచ్చి చేయగలిగిన పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో అమరావతి ద్వారా నడుపుతున్నారు. ఇవన్నీ తెలుసు కాబట్టి, అవినీతి మోడల్ తెలుసు కాబట్టి, దీనికి నిధుల సమీకరణ అనేది కష్టం కాబట్టి, ఇది ఆచరణ సాధ్యం కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు దీన్ని పేరు చెప్పి ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారనే ఉద్దేశం ఉంది కాబట్టి బాధ్యత కలిగిన పార్టీగా వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకించింది. అదేదో మహాప్రాధం అన్నట్టు ఆ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సపోర్ట్ చేశారు, మీకేమైంది అని మాట్లాడుతున్నారు. కాశ్మీర్లో ఉన్నవాడికి కన్యాకుమారిలో ఉన్నవాడికి చంద్రబాబు అవినీతి గురించి ఎలా తెలుస్తుంది, చంద్రబాబు నాయుడు కుతంత్రాల గురించి ఎలా తెలుస్తుంది? ఈ చంద్రబాబు నాయుడు గారి కుట్రలో కుతంత్రాల గురించి కూటమిలో లేనప్పుడు మోడీ గారు చెప్పారు ప్రధానమంత్రిగా. ఈయన అవినీతి గురించి కూటమిలో లేనప్పుడు మోడీ గారు మాట్లాడారు. ఇదే ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇదే రాజమండ్రి సభలో పోలవరం అనేది ఒక ఏటీఎంలో వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పారు. అలాంటి అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వారికి మద్దతు ఇస్తారు చంద్రబాబు నాయుడికి అని అడుగుతున్నాం. ఒక అవినీతి మోడల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సమర్థిస్తారు? ఆయన ప్రెస్ మీట్లో లేవనెత్తిన ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలే, నిధుల సమీకరణ గురించి చెప్పలే, నిర్మాణ వ్యయం గురించి చెప్పలేదు, రైతులకి ఎప్పుడు భూములు ఎలా వెనక్కిస్తారనేది చెప్పలేదు. మీరు ఏం చెప్పారు? ఒక్కదానికైనా సమాధానం చెప్పారా? మావిగాని అని అది పట్టుకుని ఏదో పెద్ద కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా మీరు ప్రచారం చేస్తున్నారు. మీ సోషల్ మీడియాలోని, మీ మెయిన్ మీడియాలోని, మీ మద్దతు మీడియాలోని మొత్తం మీ అందరూ అదే పని మీద జపం చేస్తున్నారు. ఒక్క ప్రెస్ మీట్తో మొత్తం ఈ రాష్ట్రాన్ని ఆలోచింపజేసి తెలుగుదేశం పార్టీ ఆలోచనల్ని కకావికలం చేసి వాళ్లే గందరగోళం పడిపోయే పరిస్థితిలోకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్ తీసుకొచ్చిందంటే అది ఎంత పవర్ఫుల్ ప్రతిపాదన అయి ఉంటుంది? ప్రజల ఎంత ఆమోదయోగ్యం ఉండుంటే చంద్రబాబు నాయుడు అంత కంగారు పడుతూ ఉండుంటాడు? నోటికి ఏమొస్తే అది ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. భయంకరంగా నోటికి ఏమొస్తే అది రాయిస్తున్నారు. అంటే మీ రాతలకి, మీ మాటలకి, మీ చేతలకి భయపడిపోయేవాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఎవరు లేరు. ఏబిఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్ పార్టీ నాయకుల గురించి, వారి భార్యల గురించి, ఆ పార్టీలో ఉన్న మహిళల గురించి నువ్వు బహిరంగంగా మీరు రాయగలుగుతున్నారంటే
ఏ స్థాయికి మీకు కడుపు రగిలిపోతుందో మాకు అర్థమవుతుంది. వాళ్ళ ప్రతిపక్ష హోదాని అధికారికంగా మీరు అడ్డుకోగలిగారేమో కానీ టెక్నికల్ రీజన్స్ చూపించి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే, ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే. మీరు ఎంత చించుకున్నా ఏం చేసినా ప్రజలు మీరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా ఏరు దాటాక తెప్ప తగలేసి సూపర్ 6 సూపర్ 7ని తగలబెట్టేశారో చూస్తున్నారు జనం. మేము ఇప్పటికీ చెప్తున్నాం, మీరు హామీలు ఇవ్వరు, హామీలు ఇచ్చినవి నెరవేర్చరు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇవాళ ఏ విధంగా శాంతి భద్రతలను గాలికి వదిలేశారో చూస్తున్నాం. రైతుల ఆత్మహత్యలు, పండిన పంటల గిట్టుబాట్లు లేవు, వేసవిలో కనీసం తాగడానికి నీళ్ళు లేని పరిస్థితిలో గ్రామాలు ఉన్నాయి, నగరాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఊరికే కళ్ళబొల్లి మాటలు షో పుటప్ చేసి సొంత పత్రికలో ప్రచారం చేసుకుని ఎంతకాలం మీరు పబ్లిసిటీ మీద బతికేస్తారో మాకు అర్థం కావట్లే. మేము మళ్ళీ చెప్తున్నాం, మావిగన్ అనేది ఇవాళ పేరు మీరు ఆక్షేపణ చేయొచ్చు, కానీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్ని డెవలప్ చేస్తే, కనెక్టివిటీ ఇస్తే రాష్ట్రానికి మంచిది, ఒక గ్రోత్ క్యారిడర్ వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఇంతకుముందు కూడా విజయవాడ, గుంటూరు, తెనాలి ఒక క్యారిడర్గా ఉండాలనేది గత నుంచి ప్రతిపాదన జరుగుతున్నాయా లేదా? శివరామకృష్ణన్ కమిటీని వేస్తే కేంద్ర ప్రభుత్వం, ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో ఏం చెప్పింది? ఎక్కడైతే మీరు క్యాపిటల్ పెట్టకూడదో, ఎక్కడైతే మీరు ఈ క్యాపిటల్ అని చెప్పి మొత్తం డబ్బులన్నీ కుప్పలు పొయ్యొద్దని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందో అక్కడే మీరు ఇప్పుడు అమరావతి నిర్మాణం చేస్తున్నారు.